హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఏం రెసిపీ చేయబోతున్నాను ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ముందుగా నేను కొన్ని రోజుల నుండి వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయటం లేదండి. నేను చేసే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. నేను రెసిపీస్ ఎంత బాగా చేసి పెట్టినా సరే పెరగటం లేదు. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదండి. నాకు చాలా బాధగా ఉంటుంది. అసలు వీడియోస్ పెట్టాలంటే మనసు రావట్లేదు అనమాట. చాలా బాధగా అనిపించి వీడియోస్ అనేవి పెట్టట్లేదు నేను. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నా బాధ అనేది మీతో చెప్పుకుంటే కొంచెమైనా నా బాధ తగ్గిపోతుందని ఇలాగ మీకు వీడియో పెట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు బాగాలేదండి, మనసు అనేది ఏం బాగాలేదు. వ్యూస్ పెరుగుతూ ఉండి మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే కదండి మనకి వీడియోస్ మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టగలం మనం. అందరూ యూట్యూబర్స్కి తెలిసిన విషయమే ఇది. కానీ ఏంటోనండి, అసలు ఎంత మంచిగా రెసిపీస్ పెట్టినా కానీ నాకు వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరగటం లేదు. ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకుంటున్నానండి, స్లోలో పెట్టుకొని. అలాగే ఒక బౌల్లోకి వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి, ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని విడిగా కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు, 1/2 కప్పు పాలు అయితే తీసుకొని ఇలాగ పౌడర్లో వేసుకొని ఆ పౌడర్ అనేది కస్టర్డ్ పౌడర్ అనేది మనకి ఉండలేకుండా చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకోవడం పాలు అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలండి. మనం కొంతసేపు తిప్పడం వదిలేస్తే అడుగు అంటుతుంది అనమాట. మందంగా లేకపోతే గిన్నె అనేది మనం స్టవ్ మీద ఫస్టే మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి. ఇలాగ పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేటప్పుడు మనం మంటను బాగా స్లోగా పెట్టేసుకోవాలండి. హైలో అసలు పెట్టకూడదు. బాగా స్లోగా పెట్టేసుకొని ఈ పౌడర్ అనేది లిక్విడ్, కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ అనేది గరిటెతో తిప్పుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన ఒక 1 మినిట్లోనే మనకి చిక్కగా అయిపోతుందండి పేస్ట్ పాలు అనేవి. తర్వాత ఇందులోకి మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత స్వీట్ పంచదార వేసుకోండి. నేనైతే ఇక్కడ 100 గ్రాములు వేసానండి. నాకు 1/2 లీటర్ పాలకి 100 గ్రాములు షుగర్ అనేది సరిపోయిందనమాట కరెక్ట్గా. ఇలా ఒక 100 గ్రాముల పంచదార కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది కరిగే వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుందండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడైపోతుంది అనమాట. ఇలాగా పంచదార కూడా కరిగే వరకు కలుపుకుంటూ కొంచెం చిక్కగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో చిక్కగా అయిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. మనం పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది అని అనుకోవద్దు. మీగడ కట్టేస్తుందండి. మీగడ కట్టేస్తే బాగోదనమాట. అందుకే మనం అది చల్లారే వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలండి. ఫ్యాన్ కింద పెట్టేసుకొని మనం ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండి అది కొంచెం బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 రోజులైనా సరే ఫ్రిడ్జ్లో ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ లోపల మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ వైట్ గ్రేప్స్ ఒకటి, యాపిల్ ఒకటి, అలాగే దానిమ్మకాయ ఒకటి, ఒక అరటిపండు, అలాగే స్ట్రాబెరీస్ తీసుకున్నానండి, ఒక 3 స్ట్రాబెరీస్. ఇవన్నీ మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఒక అరటికాయ, గ్రేప్స్, దానిమ్మ గింజలు ఉన్నా సరే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దీంట్లో మెయిన్ అరటికాయ ఉంటే చాలా బాగుంటుందండి, అది మాత్రం కంపల్సరీగా వేయండి. ఇలాగా నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగ మనం ఒక బౌల్ తీసుకొని ఇలాగా సర్వ్ చేసుకోవడం అండి. మనకి ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే మన ఫ్రిడ్జ్లో 2-3 రోజులైనా సరే ఉంటుందండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని తింటమేనండి. వెనీలా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేస్తేనే కదండి మేము మరిన్ని వీడియోస్ పెట్టగలము. ఇదిగోండి ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా బనానా కూడా వేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.